యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ఆశీర్వదించబడుతున్నారని నమ్ముచున్నాను. మీ లైఫ్లో ప్రయాసపడి మీ చేతికి అందనివి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు వాటిని తిరిగి సమకూర్చబోతున్నాడు. మీ జీవితంలో ఎవరైనా మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ హృదయము విరిగిపోయి ఉంటే కనుక, ఆందోళనతో ఆవేదనతో ఉంటే కనుక దేవుడు సన్నిధి మిమ్మల్ని ఆవరించబోతున్నాయి. మీరు ధైర్యపరచబడబోతున్నారు. మీ చేతు పనులు దేవుడు దీవిస్తాడు. మీరు బిజినెస్ చేసేవారైతే ఈ రోజు నుండి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీ బిజినెస్లో చూడబోతున్నారు. మీ లైఫ్లో చిన్ననాటి నుండి పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20 అధ్యాయం 24వ వచనం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చటం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా మీకు చెప్పాలని పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డాను. ఎబ్రీ పత్రికలో ఏమని రాయబడిందంటే 13వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్నిటికంటే ఘనమైనదని రాయబడి ఉంది. ఈవెన్ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభువే నిశ్చయించి ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఈ భూమిలో ప్రవేశపెట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 19:5-6లో మనం చూస్తున్నాం. సో ఆదిలో దేవుడే పురోహితుడుగా ఉంటూ ఆదాముకు వివాహ వ్యవస్థను గురించిన పూర్తి అవగాహన పుట్టించి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి ఆయన్ని ఈ వివాహ జీవితంలో ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దాని ద్వారా దేవుడు విస్తరించాలని చెప్పిన ఆజ్ఞ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడినట్టు కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రధానంగా దేవుడు ఆదాముకు చెప్పిన మాట అంటే నువ్వు విస్తరించాలి. ఒంటరిగా ఉంటే విస్తరణ అనేది జరగదు. కాబట్టి దేవుడు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేసి విస్తరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నేను ఇప్పుడు 2 ప్రవక్తలు మీ ముందు ఉంచబోతున్నాను. ఒక ప్రవక్త పేరు ఇర్మియా అనే ప్రవక్తను దేవుడు చిన్ననాటిలోనే ప్రవక్తగా తల్లి గర్భంలోనూ ఉండగా ప్రవక్తగా ఎంచుకున్నట్టుగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. తర్వాత ఈ ప్రవక్త ఎవరి కోసం నియమించబడ్డాడు, ఎందుకోసం నియమించబడ్డాడు, ఆయన ఏ కాలంలో నియమించబడ్డాడు అనే విషయానికి వస్తే 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడుదల చేయటానికి, వారి యొక్క ఆత్మీయ స్థితిగతుల నుండి తప్పిపోకుండా ఉండటానికి, పడిపోకుండా ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇర్మియాను దేవుడు వివాహం చేయవద్దన్నాడు. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-4 వచనంలో నీ వివాహం చేసుకోకూడదు, తర్వాత బిడ్డలు కనకూడదు అన్నాడు. ఇది ఏం గొడవ? హల్లెలూయా. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం మీరు చదివితే హోషేయ అని ప్రవక్త, ఈయనలాంటి ప్రవక్త ఒక అతను ఉన్నాడు. ఈ హోషేయ ప్రవక్తను ప్రభు ఏమన్నాడంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటున్నాడు. దట్టు ఆయన్ని దేవుడు హోషేయ ప్రవక్తను ఒక పేరు మోసిన ఒక వ్యభిచారిని వివాహం చేసుకోమని చెప్పటం మనకెంతో బాధ అనిపిస్తుంది. దానిలో 2 కారణాలు ఉన్నాయి మనకు. ఆ 2 కారణాలు చెప్తున్నాను. ఈ వివాహం చేసుకోవద్దని ఇర్మియా ప్రవక్తకు చెప్పటం, వివాహం చేసుకోవద్దని ఇర్మియా ప్రవక్తకు చెప్పటం, వివాహం చేసుకో
అని హోషేయ ప్రవక్తకి చెప్పటం, ఒక వేశ్యను చూపించి ఆ పేరుతో సగా ప్రభు చెప్పటం, రెండు ఒకే అనుభవాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. ఆజ్ఞలు వేరువేరుగా ఉన్నప్పటికీ, దేవుని నోటి నుండి వచ్చిన మాటలు వేరువేరుగా ఉన్నప్పటికీ, వాళ్ళు దేవునికి ఉద్దేశం మాత్రం ఒక్కటే. అదేంటంటే ఇద్దరు ఘనమైన సేవకి పిలువబడ్డారు. యిర్మీయా ప్రవక్త వివాహం చేసుకోకుండా తన్ను తాను సమర్పించుకొని శరీర ఆశలను చంపుకొని వివాహం చేసుకోవడం ద్వారా ఆయన ఒక గొప్ప అతి పెద్ద మొత్తంలో వెల చెల్లించమని దేవుడు పరోక్షంగా ప్రేరేపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వెల చెల్లించే అనుభవంలోనికి వివాహం చేసుకోవద్దని దేవుడు చెప్పటం ద్వారా యిర్మీయా ప్రవక్తను వెల చెల్లించే అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఇది ఎంత కష్టం! అందరూ పెళ్లి చేసుకుంటా ఉంటే ఈయన పెళ్లి చేసుకోకుండా సేవ చేయమంటే ఎంత బాధకరం, ఎంత కష్టంగా ఉంటుంది. ఏ దేవుడైనా పెళ్లి చేసుకోవద్దు అంటాడా? అడగరా? పిల్లలు కనవద్దని కూడా చెప్పాడు. పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు ఉండకూడదు అన్నాడు. ఎంత బాధకరం! కొన్నిసార్లు దేవుని పిల్లారా, పిల్లలు లేకపోవడం కూడా దేవుని చిత్తమే. తమిళనాడు రాష్ట్రంలో ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు. అతనికి పిల్లలు లేరు. అతను ప్రార్థన చేస్తే కొన్ని వేల మంది సంతాన వృత్తి కలుగుతున్నారు. అతను దేవుడి కృపను బట్టి అతను ఏం బాధపడలేదు. మెచ్యూర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఇలా ఉండటం దేవునికి చిత్తం అనుకుంటా, దేవునికి స్తోత్రం చెప్పుకుంటా పోతున్నాడు. కానీ పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానమని, యెహోవా ఇచ్చిన స్వాస్యమని కీర్తనలో రాయబడి ఉంది. కానీ ఇక్కడ చూస్తేమో యిర్మీయా ప్రవక్తకు, ఈవెన్ నేను చెప్పిన ఒక ప్రవక్తకు, ఇప్పుడున్న ఒక ప్రవక్తకు, సేవకుడుకు పిల్లలు వద్దని చెప్పటం విచిత్రంగా ఉంది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇటు హోషేయ ప్రవక్త దగ్గరకు వస్తే, హోషేయ ప్రవక్తని దేవుడు ఏమంటున్నాడంటే పెళ్లి చేసుకోమంటున్నాడు. కానీ ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటే ఆయన వెల చెల్లించటం. దేవుడు దాంట్లో చాలా లోతైన అర్థం ఉంది. దేవుడు ఈ లోకాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో, తన కుమారుని ఇచ్చి ఎలా ప్రేమిస్తున్నాడో అది తెలియపరచడానికి దేవుడు ఒక వ్యభిచార స్త్రీని చేసుకోమన్నాడు. హోషేయ ప్రవక్త యేసును, దేవుడు లోకాన్ని, పాపముతో నిండిన లోకాన్ని ప్రేమించి ఆ ఏకం చేయటం అనేది దేవుని బిడ్డలారా కోమర్ని వివాహం చేసుకోమని చెప్పటానికి సాదృశ్యంగా ఉంది. దేవుని బిడ్డలారా మొత్తానికి ఇద్దరు ప్రవక్తలు వెల చెల్లించారు. ఇక్కడ పెళ్లి చేసుకోవటం కరెక్టా, పెళ్లి చేసుకోపోవటం కరెక్టా అనేది కాదు పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడుతున్నావా లేదా, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా. చాలామంది అడుగుతారు, దేవుని చిత్తం ఏంటంటే, నాకు కలిసి రానిది దేవుని చిత్తం ఎలాగ అవుతాయి, నాకు భూ సంబంధంగా మేలు తెచ్చి పెట్టలేనిది ఎలా దేవుని చిత్తం అవుతాయి, నాకు ఇష్టం లేనిది ఎలా దేవుని చిత్తం అవుతాయి, నాకు ఇష్టం లేదండి చేయటం, కానీ అది ఎలా దేవుని చిత్తం అవుతాయి. ఇలాగా అనేక ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకటి స్ట్రాంగ్గా ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు అద్భుతాలు చేసేవారుగా ఉంటూ, లేకపోతే ప్రార్థన పరులుగా ఉంటూ దేవుని చిత్తం చేయకపోతే మీ ప్రార్థన హేయము, మీ అద్భుతాలు, మీ యొక్క స్వస్థత పరిచర్యలు, దెయ్యాల వెళ్ళకొట్ట పరిచర్యలు, విడుదల పరిచర్యలు ఏది లెక్కల రాదని విషయాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22లో ప్రభు ఖచ్చితంగా మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు, దేవుని చిత్తం చేసేవాడు ప్రార్థనయే దేవుడు వింటాడనే విషయాన్ని ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా మీకు తెలియపరచాలని అనిపిస్తుంది. 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. సో ఇద్దరు ప్రవక్తలు, యిర్మీయా ప్రవక్త వివాహం చేసుకోవద్దని చెప్పిన తర్వాత ఆయన వివాహం చేసుకోలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేశాడు. వివాహం చేసుకోమని హోషేయ ప్రవక్తకి చెప్పడం ద్వారా, పైగా ఒక పేరు మోసిన ఒక వ్యభిచారిని వివాహం చెప్పి దానికి లోపడటం ద్వారా హోషేయ ప్రవక్త కూడా
వెల చెల్లించాడు, దేవుని చిత్తం చేశాడు. కాబట్టి మీరు ఈరోజు వెల చెల్లించే అనుభవంలోనికి రావాలి. మీరు అభిషేకించబడాలనుకున్నా, వరాలతో నింపబడాలనుకున్నా, శక్తివంతమైన సేవకుడు కావాలనుకున్నా వెల చెల్లించే అనుభవంలోనికి రండి. తర్వాత నంబర్ 2, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయటానికి తీర్మానించండి. నీకు నష్టమో కష్టమో, మీ అమ్మాయి, నీ కూతురు పెళ్లి విషయంలో, నీ కొడుకు పెళ్లి విషయంలో, నీ పెళ్లి విషయంలో, నీ సేవ విషయంలో, ఉద్యోగం చేస్తే బోలెడు డబ్బు వస్తాయి, కానీ ఇప్పుడు అవసరం నీడు ఉంది. కొన్ని వేల మంది ఉండగా నిన్నెందుకే ఆ దేవుడు సేవకి పిలిచాడో? ఎందుకు నిన్ను పిలవాలి? ఆయనకి లేడా? ఆయన చిటికేస్తే కొన్ని 100 మంది సేవకు వస్తారు. కానీ అల్పుడైన నిన్ను దేవుడు, అల్పురాలైన నిన్ను దేవుడు సేవకి ఎన్నుకున్నాడు. ఎన్ని కుంటి చాకులు చెప్పి తప్పించుకుంటా తిరుగుతున్నా. కాబట్టి దేవుని సేవకి సమర్పించుకున్న విషయంలో కూడా దేవుని చిత్తం చేయటానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు ఆశ్రయించబడతారు. ఆ పరిశుద్ధ పౌలు అభిషేకించబడిన తర్వాత ఏ ఊరికి వెళ్ళాలి, ఎలాగ నా పరిచర్య స్టార్ట్ చేయాలని చెప్పి దేవుని చిత్తం కోసం కనిపెట్టాడు. ఆయనకు లేని అభిషేకమా? అప్పటికే ఆయనకు బైబిల్ నాలెడ్జ్ ఉంది, కానీ కనిపెట్టాడు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 1-2 వచనంలో మనకు రాయబడి ఉంది. ఆ తర్వాత దేవుని పని కోసం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మీద హస్తనిక్షేపణ చేసి దేవుని సేవకి పంపించారు. కనుక దేవుని చిత్తం చేసేవాడే చివరి దాకా, కడదాకా నిలిచి ఉంటాడు. అతని మీదే దేవుని అందు ఆనందిస్తాడు. దేవుని చిత్తం ప్రతి అడుగులో, ప్రతి నిమిషం మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుతూ మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీ చిత్తం చేయటకు మాకు కృప దయచేయమని అడుగుతున్నాను. పరలోక ఆత్మతో నింపండి, అభిషేకముతో నింపండి, దైవిక ప్రసన్నముతో మహిమతో నింపండి ప్రభా. నీ చిత్తం చేసేవారుగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే పరిశుద్ధాత్మ సహాయం చేయనుగాక, అద్భుతం జరుగునుగాక, మేలు జరుగునుగాక. మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రోగ్రామ్ను అనేకులకు షేర్ చేయండి. కీర్తన 143:10 ప్రార్థన, దావీదు చేస్తున్న ప్రార్థన నేను చేస్తున్నాను, డైలీ చేస్తాను. మీరు కూడా 143:10లో ఉన్న ప్రార్థనను, దావీదు ప్రార్థనను మీరు కూడా ప్రతిరోజు చేయాలని, దేవుని చిత్తానికి సంబంధించిన ప్రార్థన మీరు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.